అయ్యా అఖిల్ అయ్యా 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 2 రోజులుగా మనకు ఒక్కరికడ పిచ్చి వేసేది లేదు. ఇది మనకి మరణం 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 మహాసేన ఏది మరణం? మనకొచ్చిన ఈ సమస్య పెద్దది అనుకోవడం మరణం. మనకింక ఎవరు భిక్షమేరని ఈ గుడి దగ్గర నుంచి పారిపోవడం మరణం. మనం ఇక్కడ ఉన్నామని కూడా పట్టించుకోకుండా నేరుగా గుళ్ళకి వెళ్ళిపోయి దేవుణ్ణి మొక్కతా ఉంటే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళు పెట్టుకుని 1 రూపాయి అయినా వసూలు చేయకుండా వదిలేయటం మరణం. ఏం అర్థమైంది? ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? వైబ్రేషన్ వచ్చేస్తున్నదా? సరే సరే అట్లా మీటింగ్ చేయి అన్న చూస్తున్నాడు. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? మేము. నాతో చచ్చేదెవరు? నువ్వే. ఏమిరా సచ్చేదానికి మాత్రం నన్ను ఒక్కడిని వదిలేసారా? సచ్చేదానికి అడుక్కుంటుండేదే. బతికేదానికి. మీరు కూడా కట్టప్పటి అయిపోయినా? కట్టప్ప ఏం చేశాడు? సినిమాల జుల్లా బాహుబలి నాతో వచ్చేదెవరు అనంటే ఒక సైనికుడు నేను అంటాడు, నాతో చచ్చేదెవరు అనంటే ఇంకో సైనికుడు నేను అంటాడు, నాతో బ్రతికేదెవరు అని అన్నప్పుడు మాత్రం ఆ మూలం జరుపుకుని కట్టప్ప నేను అని అంటాడు. అవును నాతో బతికేదెవరు అన్నప్పుడు మాత్రం కట్టప్ప నేను అంటాన్నా. ఇవన్నీ మేము గమనించనే లేదు కదా నువ్వు. ఇలాంటివి చెప్పేదానికి నేను ఇక్కడ ఉండదు. బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి చచ్చినాడు, రాజమాత చచ్చింది, చివరికి ఆ బల్లాదేవి కూడా చచ్చిపోయినాడు. ఈ కట్టప్ప చచ్చినాడా? అవును. సరే దాన్ని వదలండి. మానవ ఇలాంటి గెటప్పులు అంటే ఎవరు 1 రూపాయి కూడా బిచ్చి మీరు. అయితే ఎట్లుండాలా? ఒక్క నిమిషం. ఇప్పుడు చూడా, ఎక్సలెంట్. నీకు అవసరం లేదు. ఒక్కరనే పోయిరా. సరే నీ ఆనందం నేనేంది కాదన్నలా. ఈ అను ఈ ఆ. రెడీనా? ఇప్పుడేం చేయాలనా? మణిబంధం బహిర్ముఖం. అమ్మా అయ్యా అర్థమైందా? అర్థమైందన్నా. అద్దు ఒక భక్తుడు వస్తున్నాడు. సిద్ధమేనా? సిద్ధం సిద్ధం. ఛీ, ఏదో 1 రూపాయి కూడా ఇవ్వకూడదు. ఛీ. అడుక్కొని తీసుకోమని రా, అఘాయిత్యం చేసి కాదురా. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. నువ్వు మమ్మల్ని ఏమైనా చేయాలంటే ముందు మా గురువు గారిని దాటుకొని రావాలి. ఎవర్రా మీ గురువు గారు? బతుకమన్నాడు కదా ఇంకా.